ఇప్పుడు సోనం వాంగ్చుక్ అన్ని రోజులు ఆయన ఆమరణ దీక్ష చేసి ఆ తర్వాత ఆయన ఆఫీసులో తీసుకుపోయాడు బయటకు పోయాడు. కానీ సోనం వాంగ్చుక్ అనేటోడు కూడా ఈరోజు చైనా చేతిలో కమ్ముడు పోయిండు. ఆయనకు సోనం వాంగ్చుక్ కూడా చైనా ఫండింగ్ ఇస్తుంది. అంటే నాకు తెలిసిన సమాచారం మనందరం చూసింది ఏంటంటే లదాఖ్ని ఒక అద్భుతమైన ప్రాంతంగా తీర్చిదిద్దడంలో లదాఖ్ నుంచి ఎవరైనా చైనా వాళ్ళు లోపల రావాలంటే కూడా అడ్డుకోవడంలో సోనం వాంగ్చుక్ చాలా అద్భుతమైన పనిచేసిన సంగతి మనందరూ తెలుసు. ఈరోజు ఆయన మీద కూడా మాట్లాడుతున్నారు. ఆయన పీస్ఫుడ్ కళ్ళు మూసుకొని కూర్చున్నాడని ఇవాళ ఎందుకు కనపడుతుంది అని చెప్పేసి కూడా ఏదో రీల్స్ మాట్లాడుతున్నారు. దీన్ని ఎట్లా చూస్తారన్నా? ఇవాళ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాతనే ఎక్కువ టెర్రరిస్ట్ అటాక్స్ మన దగ్గర పెరిగినాయి. పుల్వామా ఎట్లా పెరిగింది? ఎప్పుడు ఎలుకల ముందు ఎట్లయితుంది? టెర్రరిస్టులు మీ హయాంలో వచ్చారు. అదే పార్లమెంట్ పైన దాడి మీ హయాంలో జరిగింది. అవును, మీరు తీసుకొచ్చి చేయించిండ్రా వాళ్ళే వచ్చిండ్రా? ఇప్పుడు టెర్రరిస్టులు ఎప్పుడైతే మన దగ్గరికి ఎంటర్ అయినా గుజరాత్లోకి వెళ్ళి ఎంటర్ అయ్యారు. కొన్ని దాదాపు 10-20 వేల టన్నుల డ్రగ్స్ అక్కడ షిప్ యార్డ్లో పట్టుబడ్డది. గుజరాత్ పట్టుబడ్డది. ఎవరు పట్టుకొచ్చిండ్రు? ఇవాళ మాట్లాడే అంశాలు చాలా ఉన్నాయి. వాటిపైన మరి జవాబు మరి మీరే చెప్పాలి. అదేందా కాశ్మీర్లో జరిగిన ఊచకోతల అది ఎవరు? మీ ఎన్నికల ముందే జరిగింది. రెడ్ ఫోర్ట్ దగ్గర బీహార్ ఎన్నికలు అనగా అక్కడ బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. ఎట్లయితే ఇవన్నీ ఎట్లయితే? కాబట్టి మీ మీద అనుమానం పడుతుండ్రు. ఇవాళ మీ ప్రధానమంత్రి వచ్చి సెల్ఫీ వీడియో చేసిందంటే మీరు ఎంత మాట్లాడినా మీరు చీటర్స్ అని తెలిసిపోయింది. బీజేపీ సోషల్ మీడియా చీటర్స్ అని తెలిసిపోయింది. వాళ్ళ దొంగలని తెలిసిపోయింది. అదేందా? ఇవాళ బ్రదర్ నేను ఒకటి చెప్తా. కిషన్ రెడ్డి గారు కేంద్ర బొగ్గు శాఖ మంత్రి. ఇవాళ దమ్ముంటే దీనిపైన మాట్లాడండి. ఆయన ఉత్తరం రాసిండు రేవంత్ రెడ్డి గారికి. 16,000 కోట్ల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని రాసిండు. 3 రోజుల తర్వాత ఆయన మళ్ళీ ఇంకొక చిన్న విషయం బొగ్గు పోలేదంట. అంటే ఒక అవగాహన. అసలు కిషన్ రెడ్డి రాజీనామాను మనం కోరాలి. ఆయన మంత్రిత్వ అండర్లో ఉంటుంది. అంతైందా? చాలా పెద్ద పైసా కదా, 16,000 కోట్ల. చిన్న స్కామ్ కాదు. ఇవాళ ఇది ఉందని వదిలేసినాం కానీ ఆయన రాజీనామా చేయాలి. దీని మీద ఏం రిలీజ్ చేస్తారు? దీని మీద మీరు ఏం మాట్లాడతారు? అవగాహన లేకుండా మాట్లాడండా? అవగాహన లేకుండా మరి బొగ్గు మంత్రి ఎట్లయితాడు? ఆయన రాజీనామా చేయాలి కదా. తెల్లారి 101% బొగ్గు మాయమైంది బ్రదర్. 101. నేను సింగరేణి విజిలెన్స్కు తీసుకుపోయి కంప్లైంట్ ఇచ్చిన దీని మీద. అటుపైన సోమవారం ఇస్తే విజిలెన్స్ కమిషనర్ రమ్మన్నాడు. సింగరేణి విజిలెన్స్ అక్కడ పోయినాక అపాయింట్మెంట్ ఇయ్యాడు. ఎందుకు ఇయ్యాడంటే ఫోన్ పోయేది. ఏమీకి వచ్చిందని చూస్తారు కదా లెటర్. ఫోన్ పోయింది, అపాయింట్మెంట్ బంద్ చేసి. అంటే బొగ్గు 101% పోయింది. లేకుండా పోలేదని చెప్పని లెటర్ ఇచ్చేటోడు. ఇయ్యలేదని పోయింది. అంటే ఇలా ఏ శాఖలో జరగలేదు, ఏ శాఖలో స్కామ్ జరగలేదు. ఇలా బొగ్గు స్కామే మాట్లాడదాం మనం. మాట్లాడదాం. బండి సంజయ్ మాట్లాడతారా? బీజేపీ వాళ్ళు మాట్లాడతారా? కిషన్ రెడ్డి గారు దమ్ము దానికి మాట్లాడేది. నీ లెటర్ నా దగ్గర ఉన్నా, చాలా పెద్దగా చేపించి పెట్టినా. నువ్వు గూగుల్లోకి వెళ్ళి తీసేసినా కానీ పోదిగా అంత బందోబస్తు చేసి పెట్టిన నా దగ్గర ఉన్నది. ఓకే, అర్థమైందా? నువ్వు దాని మీద ఏం మాట్లాడతావు? బొగ్గు స్కాము, బొగ్గు మాయం 101% అయింది. లెటర్ రాస్తే నువ్వు రాజీనామా చేయి. బొగ్గు ఉంటే చూపి. అర్థమైందా? బొగ్గు ఏమైందా? బొగ్గు పైన చర్చ ఎందుకు లేదు ఈరోజు? బొగ్గు గురించి ఎక్కడ ఎందుకు మాట్లాడతలేరు? ఈ తెలంగాణ జరిగిన భారీ కుంభకోణం అది. ఎందుకు మాట్లాడతలేరు? అదే కాబట్టి బీజేపీ వాళ్ళు మాట్లాడలే. ఇవాళ మీరు నోరు తెరవాలి, సోషల్ మీడియా నోరు తెరవాలి. బొగ్గు ఏమైంది? అదే బీజేపీ వాళ్ళు మాట్లాడాలంటే మొన్న బండి భగీరథ విషయంలో మనం చూసినాం. అవును భయ్, వాళ్ళు ఒకటి వాళ్ళ తర్వాత పెళ్లి చేసుకుంటారు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నటువంటి అంతదాకా ఎందుకు. నేను మొన్న రీసెంట్గా కూడా చూసిన జర్సన్ గారు అయితే పెళ్లి చేసుకుంటే ముందే వీళ్ళ దగ్గర నుంచి శోభనం చెప్పిస్తారా? అదే అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉండి పట్టుకుంటారు. వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ అని చెప్పేసి. అంతకంటే బాగా దరిద్రమైన విషయం ఏంటంటే వీరు ఒక మాట, ఇప్పుడు అయోధ్యకు రామ మందిర్ సంబంధించి ఒక ట్రస్ట్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళు బంగారం తిన్నారు, ఆ తర్వాత వెండి తిన్నారు, డబ్బులు తిన్నారు అని చెప్పేసి అంటే కూడా రీసెంట్గా నేను ఒక పోస్ట్ చూస్తాను. దీని మీద మీరు మాట్లాడాలి. అవు తిన్నది మా హిందువులే, మీకేం నొప్పి అంటున్నారు. ఎట్లా చూడొచ్చు? అయితే ఒకప్పుడు మొఘల్ రాజులు వచ్చేది. మొఘల్ రాజులు వచ్చి ఇక్కడ హిందూ దేవాలయాన్ని పడగొట్టి అలా బంగారం వైడూర్యం అంతా ఎత్తుకపోయేది. ఇప్పుడు మొఘల్ రాజులు అవసరంలే, ఇప్పుడు వీళ్ళే. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అందులో అయోధ్యలో ఆ టెంపుల్లో రామ మందిరాల ఏదైనా గాజు పైన, చిన్న గాజు ముక్కుపుల్ల పైన పాకిస్తాన్లతో చేతులు కలిపి ఎత్తుకపోయినా అని అంటారు. మరి మీరు దొంగతనం చేస్తే ఇవాళ బ్రదర్ ఈ తిరుగుబాటులా అది కూడా ఒక అంశం, అది కూడా మాట్లాడుతారు. అర్థమైందా? ఈరోజు వీళ్ళు బ్రదర్ ఈయన ఎంత గొప్ప వాళ్ళు తెలుసా?
బీజేపీ వాళ్ళు చాలా మామూలు గొప్పలు కాదు. మనకేమన్నా అయితే మన కష్టం వస్తే, ఇందాక నేను గుడికి పోతే ఒక ఆయన వచ్చి మోకాళ్ళ మీద నిలబడి దేవుని మొక్కిపోతుడు. ఆయన బాధ ఏదో చెప్పుకొని దెబ్బ వెళ్ళిపోతాడు. మంచి భారీగా ఉండు అలా చెప్పు. వీళ్ళు బీజేపీ అట్లా కాదు. గాడ్ రామ్, నీకేమన్నా అయితే నాకు చెప్పు, నేను ఉన్నా. డైరెక్ట్ రామునికే, రామునికి, సీతకు, కృష్ణునికి, ఎవరికేమైనా నేను ఉన్నా, మీరేం బాధపడదు, అచ్చా మేము ఈయన కాపాడుతాం. రాముణ్ణి సీతని వీళ్ళే కాపాడేస్తారు. వీళ్ళు కాపాడుతుండ్రు వాళ్ళ ఆత్మ. అర్థమైందా? మనము చిన్న మనుషులం, 50 ఏళ్ళు 60 ఏళ్ళు, గట్టిగా ఉంటే 80 ఏళ్ళు బతుకుతాం. అదే 100 రోగాలతో బతుకుతాం. వీళ్ళు అట్లా కాదు. నీకేమున్నా వీళ్ళు కాపాడుతుండ్రు బ్రదర్. ఆత్మగౌరవం వీళ్ళు కాపాడుతుండ్రు, రాముంది వాళ్ళని వీళ్ళు కాపాడుతుండ్రు. ఇవాళ పెద్ద క్వశ్చన్ అయిపోయింది. అదే కదా మొన్న ఒక ఏదో టీవీ ఛానల్ ఒక పెద్ద మనిషి మాట్లాడుతుంటే కొట్టింది. ఇంత భయంకరంగా మోడీ ఇప్పుడు వెంటకంటే గొప్పలు అయిపోయినారు. అదే ఇప్పుడు కృష్ణుని బొమ్మ తలకాయ తీసేసి మోడీ తలకాయ ఎట్లా పెడతా అని చెప్పి ఎట్లా పెడతా చెప్పు. ఈ విధంగా తలకాయ అంటేనే కొట్టిండ్రు. అర్థమైందా? అయితే ఇప్పుడు వాళ్ళు అంత గొప్పలు అయిపోయినారు. వీళ్ళు మామూలు చిన్న వ్యవహారం లేదు. అదే కదా ఇప్పుడు సంత సాధువులు ఒప్పుకుంటలేరు, వాళ్ళు తిరుగుబాటు చేస్తుండ్రు. మీరు దేవుళ్ళ కంటే గొప్పలు అయినారు. అయోధ్య కోసం మా అందరితో లొల్లి పెట్టించిండ్రు, రితిక తెప్పించారు. మీరే దొంగతనం అయినారు. మనకు వచ్చి ఈ దొంగతనం కడుతున్నాయి. చందాలు వేల కోట్ల రూపాయలు బయట మొత్తం మాయం, మొత్తం గాయం. అదేందా? కాబట్టి ఈడ బ్రదర్ వీళ్ళు ఎవ్వరికి దేశభక్తి లేదు, ఏది భక్తి లేదు. పైసలు కావాలి బ్రదర్. మన దగ్గర ఛానల్ దేనికోసం మాట్లాడుతున్నారు? వాళ్ళకు ఏమైనా ప్రేమ ఉందా దీనిపైన? పైసలు బ్రదర్, లెక్క డబ్బు కోసమే. ఇవాళ వాళ్ళ పైసా కోసం ఎంత దిగజారిపోతున్నా అంటే చాలా, అంటే వాళ్ళు జీవితాంతం సంపాదించుకున్న క్యారెక్టర్ను వాళ్ళు ఈ రోజులలో మొత్తం కంప్లీట్గా నాశనం చేసుకున్నారు.